ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రోజు వార్తల్లో ఎక్కడో ఓ చోట ప్రియుడు మోజులు పడి బిడ్డను చంపిన తల్లి, భర్తను చంపిన తల్లి, తల్లిదండ్రులను చంపడం, తోడబుట్టిన వాళ్ళని చంపడం. ఏంటి అసలు ఈ పెడపోకడ్లకు కారణం? అంటే మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రోలోనే ఒక విషయం చెప్పారు. స్త్రీలకి కొన్ని లక్షణాలని ఆపాదించుకున్నాం. ఆపాదించుకోవడం కరెక్ట్ కాదు. మనకు చట్టాలు ఎక్కడ కూడా నేరము, నేరస్తుడు, తీవ్రత వీటి మీద ఉంటుంది, కానీ స్త్రీలకి ఇలాగా పురుషులకి ఇలాగాని లేదు. అసలు ఎందుకు మనం ఇవన్నీ ఆపాదించుకోవాలి? ఒక నేరం చేసిన ఆమె నేర ప్రవృత్తే. అది ఆమె బలహీనత కావచ్చు, ఆమెలో ఉన్న క్రుయాలిటీ కావచ్చు, లేదా ఆమె అవసరాలు కావచ్చు, వాట్ ఎవర్. ఎందుకు మనం ఇలా స్పెసిఫై చేస్తున్నాం? మీరు అది గమనించాలి. చట్టాలు మారాయి, ఇప్పుడున్న వ్యవస్థ మారింది, స్త్రీ పురుషుల్లో తేడాలు, సమానత్వాలు పెరుగుతున్నాయి. పురుషులు ఎంత మాత్రము ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారో స్త్రీలు ఉండగలుగుతున్నారు. అసలు వివాహాలనే అవాయిడ్ చేసి కూడా ధైర్యంగా స్త్రీలు బతుకుతున్న కాలంలో సున్నితత్వం, మాతృత్వం, త్యాగమూర్తి వదిలేయాలండి. ఈ పదాలు వదిలేయాలి. నేరం ఎంత తప్పో, నేర ప్రవృత్తి ఎంత తప్పో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే నేనేమంటున్నానంటే ఒక ఆక్రమణ అంటే నీకున్న లక్షణాలని మేమే ఆపాదిస్తాం, నీ బట్టలు వేసుకోవడానికి మేమే చెప్తాం, నువ్వు వేసుకోమని మేమే చెప్తాం, మేమే తెర మీద తీసేస్తాం లాంటి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ మనం బాధపడాల్సింది ఏంటంటే, ఏమి తెలియని ఒక అమాయకుడు చచ్చిపోయాడు. పాపం అతని నేరం ఏమీ లేదు. దాంట్లో ఎంతో ఆశలతో వివాహం చేసుకోవాలని ఎన్నో షూట్స్ పెట్టుకుని దానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నా దీంట్లో భాగస్వామి కానీ అతను ప్రాణము చాలా అవలీలగా పోయింది. అంటే రత్న గారు, ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఒకవేళ అతని మీద అయిష్టత ఉంటే ఆమె ఎందుకు అంత ప్రేమగా ఉంది? అసలు ఈ లక్షణాన్ని ఎలా చూడాలి అసలు మనం?